మీకు మెడ నొప్పి వల్ల తల తిప్పడం కూడా కష్టంగా మారుతుందా? ల్యాప్టాప్ లేదా మొబైల్ ఎక్కువసేపు వాడిన తర్వాత మెడ గట్టిగా స్టిఫ్నెస్ అవుతుందా? ఇది సాధారణ నొప్పి కాదు, సర్వైకల్ ప్రాబ్లం కావచ్చు. మెడలో ఉన్న వర్టిబ్రాస్ మరియు డిస్క్ మీద ఒత్తిడి పెరగడం వల్ల లేదా మజిల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. పొజిషన్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువసేపు మొబైల్ కంప్యూటర్ వాడడం, స్ట్రెస్ లేదా వయస్సు కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు ఏంటంటే మెడ నొప్పి మరియు స్టిఫ్నెస్ ఉంటుంది. తల తిప్పేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భుజాలు చేతుల్లో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. నమ్నెస్ లేదా టింగ్లింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. మెడ నొప్పి చేతుల్లోకి కరెంట్ షాక్ లాగా జర్క్స్ వస్తూ ఉంటాయి. మొదట్లో ఈ నొప్పి చిన్నగా ప్రారంభమై నిర్లక్ష్యం చేస్తే చాలా ఎక్కువ అవుతుంది. రోజువారు పనులు చేయడం కూడా కష్టంగా మారతాయి. సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ప్రారంభ దశలోనే సరైన చికిత్స తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఆలస్యం చేయకండి. మీ మెడ నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మంచి చికిత్స కోసం వెంటనే సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ను సంప్రదించండి. హాయ్ హలో, నేను డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు, సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఫౌండర్. నేను ఇలాంటి సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యలకి ఆయుర్వేద విధానాల్లో ట్రీట్మెంట్ చేసి ఎందరికో సర్జరీని అవాయిడ్ చేయగలిగాను. మీరు గనక సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉంటే వెంటనే కింద ఉన్న బటన్ని ప్రెస్ చేసి మీ పేరు, ఫోన్ నంబర్ ఇవ్వండి. సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పిని తగ్గించడంలో నేను మీకు సహాయపడతాను. సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, థెరపీస్ ద్వారా సర్వైకల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి కార్టిలేజ్ సపోర్ట్ చేసి మళ్ళీ నార్మల్గా మూవ్మెంట్ పాసిబుల్ అయ్యేలాగా చేస్తాం. మీ సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి మరింత పెరగక ముందే యాక్షన్ తీసుకోండి. ఆలస్యం చేయకండి. మీ నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మంచి చికిత్స కోసం వెంటనే సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి.